నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ అడుగుదామండి. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఏమైనా స్పెషల్ క్లాస్ అయితే చాలా ఎక్కువ మంది అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎప్పుడు క్లాసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకండి ఈ 2024 అండి. మనకి 18 ఫిబ్రవరి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్లో. అలాగే 25 ఫిబ్రవరి వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 3 మార్చి వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. 10 మార్చి వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. దేవుడు అంటే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే మనకి ఏ విధంగా అయితే తిరిగి రిటర్న్ ఇస్తారో, అంటే మనం శాసిస్తే చాలు, మీరు కోరుకోవాలి, శాసించాలి, అదే జరిగితే అండ్ అందులో ఒక నరేటివ్ పాయింట్ ఒకటి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక హోటల్ అక్కడికి వెళ్ళి తినటానికని వెళ్తే ఆర్డర్ ఇస్తే చాలా, అది ఆటోమేటిక్ మనకి ఏ విధంగా అయితే వస్తుందో మనం అడగాలి, తిరిగి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎస్, ఆ పాయింట్ని చెప్పారు మీరు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక నూతన వరవడితో జీవితాన్ని ముందుకు సాగించాలన్నప్పుడు మీరు తెగింపుకి సిద్ధం కండి. ఓకేనా? అది యూత్కు ఎక్సలెంట్ సందేశం. ఇది ముఖ్యంగా ఏంటంటే ఏం చేయాలని తెలుసుకునే స్థితిలో ఎంతోమంది ఉన్నారు ఈరోజు. ఓకేనా? ఏం చేయాలని తెలుసుకునే స్థితిలో చాలామంది ఉన్నారు. అంటే జీవితానికి ఒక మీనింగ్ లేదు. అలాగని చెప్పేసి అవి ఇప్పుడు వాళ్ళకి ఏం కోరిక ఉంటుందంటే, ఒక స్టడీ అయిపోయిందండి. ఒక స్టడీ అయిపోయిన తర్వాత ఎమ్మటే వాటి నెక్స్ట్ అనగానే జాబ్ అంటాడు. అర్థమైందా? వాటి నెక్స్ట్ అనగానే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నానండి, ఏదో జాబ్లో ఎతకాలి. అంతేనా లైఫ్? అంతేనా లైఫ్? అది కాదు కదా. జాబ్ కాగానే ఏంటి, పెళ్ళి అంటారు. మళ్ళీ పెళ్ళి అనగానే అది స్టార్ట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు కూడా దీని మీద ఎక్సలెంట్ వీడియో చేశాను. ఒక పల్లెటూరు వ్యక్తి జాబ్ కోసం వచ్చాడు, జాబ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వాడి లైఫ్ ఎలా ఉంటుంది? ఒక బాగా డబ్బున్న కుర్రాడు సిటీకి వచ్చాడు, ఏదో జాబ్ చూసుకున్నాడు, లేదంటే ఒక వ్యాపారం పెట్టాడు, పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత వీడి లైఫ్ ఏంటి? వీళ్ళిద్దరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనేది మనం దాన్ని ఎంత చక్కగా చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే, మీ యొక్క లైఫ్కి ఒక ఛాలెంజింగ్గా ఒక తెగింపు అనేది మీకు రావాలి. అది వచ్చినప్పుడు అన్ని ఎందుకోసం రావాలి? నూతన ఒరవడిగా మీ యొక్క జీవితాన్ని సృష్టిస్తున్నారు మీరు. అర్థమైందా? కొత్తగా మీ జీవితాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ కొత్త జీవితాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో మీకు తెగింపు వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. మనకేంటంటే చాలా సెంటిమెంట్లు ఉంటాయి మనకి. అంటే అది నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళాను, ఒకటి ఫస్ట్ సెంటిమెంట్ అది. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళాను, వెళ్తే అక్కడ ఇలా ఉంటావు నాకు తెలియదు. ఓకేనా? కాబట్టి నేను ఇక్కడనే సేఫ్గా ఇదే పని చేసుకొని ఇలాగే ఉంటాను. ఎందుకంటే కొన్ని కుల వృత్తులు ఉంటాయి, ఇది చేసుకొని నేను హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ వెళ్ళి నేను ఎందుకు రిస్క్ చేయాలి? ఓకేనా? కంఫర్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ప్రతి 10 సంవత్సరాలకి కొన్ని మారిపోతుంటాయి. ఇప్పుడున్న బిజినెస్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. ఓకేనా? ఒకే బిజినెస్ లాంగ్ రన్లో ఉండదు. కాబట్టి 10 సంవత్సరాలకు దాని రూపురేఖలు మారిపోతాయి. ఇంకో 10 సంవత్సరాలకి ఇంకో కొత్తదనం అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎంచుకున్నావో దానికి నువ్వు ఫిక్స్ అయి ఉన్నప్పుడు నువ్వు కొత్తదనాన్ని ఎలా సంతరించుకుంటావు? దాన్ని ఎలా అందుకోగలుగుతావు? అందుకోలేని పరిస్థితి కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఆ మారే దిశగా ముందుగానే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో అప్పుడు ఆ కొత్తదాన్ని నువ్వు ఆకలింపు చేసుకోగలవు అనేది జరుగుతుంది జీవితంలో. కాబట్టి ముందు తెగింపు అనేది ఉండాలంటే, నేను ఏదైనా చేయగలను. మన సబ్జెక్ట్లో 3 వాక్యాలు ఉన్నాయి. నేను ఏదైనా చేయగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఈ మూడింటికి నువ్వు భద్రుడై ఉండాలి. ఈ మూడింటికి భద్రుడై ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే సంపాదించేస్తావు. అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇది అని ఫిక్స్ కావాల్సిన అవసరం లేదు. నేను ఇదే పని చేస్తాను, ఇలాగే చేస్తాను కాదు. ఎందుకంటే నీ జీవితాన్ని కొత్త సృష్టించుకునే విధానంలో నీకేమవుతుందంటే, కొత్త కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది. ఆ ఆలోచనలు మీరు అందుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే, ముందు తెగింపు కావాలి. ఎందుకంటే నేను ఇలాగే ఉంటా అంటే నువ్వు దాన్ని అందుకోలేవు కదా. కాబట్టి ఆ మైండ్లోంచి తీసేసి నువ్వు ముందుకు అడిగేసినప్పుడు మాత్రం దాన్ని అందుకోగలుగుతావు. ఆ తర్వాత ఏమన్నావు, ఎంతైనా సంపాదించగలను. నువ్వు ఎన్ని క్రియేట్ చేస్తావు అనేది నాకు సంబంధం లేదు. నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీకంటూ ఎవడు భోజనం కలిపి పెట్టాడు. ఎందుకంటే అన్నీ మనమే తయారు చేసుకోవాలి. ఎందుకు తయారు చేసుకోవాలా? నీ క్రియేషన్ ఏదైతుందో దాన్ని విశ్వానికి తెలిపినప్పుడు దానికి సరిపడే అవకాశాలు నీకు ఇస్తుంది. కాబట్టి నువ్వు క్రియేట్ చేయనంత మటుకు అది ఇవ్వదు. అర్థమైందా? నువ్వు క్రియేట్ చేయనంత మటుకి అది ఇవ్వదు. ఇవ్వనప్పుడు ఏమైపోతుంది, నువ్వు స్తబ్దంగా ఉంటావు. అందుకోసం నువ్వు క్రియేట్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే,
నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎక్కడైతే నువ్వు క్రియేట్ చేసుకున్నావో అక్కడ వచ్చిన సంపాదన నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టగలగాలి. సమాజానికి ఖర్చు పెట్టాలి, నీ కోసం ఖర్చు పెట్టాలి, నీ యొక్క ఎంప్లాయ్మెంట్కి ఖర్చు పెట్టాలి. వీళ్ళందరికీ నువ్వు సేవ రూపంలో ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంతకు రెట్టింపు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే యూ టేక్ రెస్ట్ యూ రెస్ట్, అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకుంటావో అప్పుడు నువ్వు చిలుము పట్టిపోతావు. ఒక మేక ఉందండి, ఊరికట్ట పడేసాం మనం, అదేమైతుంది కొద్దిగా వర్షం పడింది గాలి తగిలింటే దానికి తుప్పు వచ్చేస్తుంది. అదే ఒక గోడకేసాం మనం, ఓ షర్ట్ వేస్తున్నాం తీస్తున్నాం, 10 సంవత్సరాలైనా తుప్పు రాదు అది. కాబట్టి మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో, రెస్ట్ అంటే మీరు బాడీ పరంగా కాదు, ఇది బాగా గుర్తుంచుకోండి, బాడీ పరంగా కాదు, మైండ్ పరంగా. మనకి వారన్ బఫెట్ ఏమన్నాడంటే నిద్రలో కూడా సంపాదిస్తాను నేను అన్నాడు, లేదా నిద్రలో కూడా మీరు సంపాదించండి అన్నాడు. నిద్రలో ఎలా సంపాదిస్తారు? పడుకున్నప్పుడు ఏం సంపాదించలేరు కదా. మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్తామంటే మీకు కావాల్సిన సంపాదన కానీ మీ కోరికలు కానీ ఎవరైనా సరే నిద్రలోకి జారే ముందు చెప్పండి అని అన్నాం. ఎప్పుడేమవుతుంది, ఆ నిద్రలోకి జారేటప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ వాటినే పట్టుకొని వాటికి ప్లాన్ తయారు చేస్తుంది. మీకు డబ్బు సంపద రావడానికి దానికి తగ్గ ప్లాన్ తయారు చేసి తెల్లారి మీరు లేవగానే ఆ ప్లాన్ అనేది మీకు ఇస్తుంది, లేదంటే ఒక వారం రోజులకు ఇస్తుంది, లేదా ఒక నెల రోజులకు ఇస్తుంది. కాబట్టి మీరు నిరంతరం ఏం చేయాలంటే మైండ్కి రెస్ట్ ఇవ్వకుండా డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల ఎరుక కలిగి ఉండి నిరంతరం వాటి పట్ల ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీరు రెస్ట్ తీసుకోనట్టు. మీరేం చేస్తున్నారంటే ఇవాళ ఆఫీస్కి పోయి చేశాను, లేదంటే ఏదో కాలేజీ పోయి చేశాను, బాగా అలసిపోయాను, కాసేపు టీవీ చూసామో ఏదో తిన్నామో పడుకున్నామో అయిపోయింది. ఆ పడుకునే ముందు చేయండి. కనీసం మీ యొక్క లైఫ్లో ఏం కావాలి, మీ గోల్స్ ఏమున్నాయి, మీ ఆలోచనలు ఏమున్నాయి, ఎంతైనా ఏదైనా చేయగలను, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఈ 3 మీ మైండ్లో పెట్టుకొని వీటి కోసం ఎలాంటి ఆలోచనలు చేస్తే మీరు ఆ స్థాయికి వెళ్తారు. మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ 3 మీకు ఎప్పటికి గుర్తు రావాలి, ఈ 3 వాక్యాలు. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఎప్పుడు ఎలర్ట్గా ఉండి వాటి వైపు మాత్రమే ఆలోచిస్తుంది. అప్పుడు మీరేం చేయాల్సిన లేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వ్యక్తి ఆలోచిస్తాడు, శాసిస్తాడు, దాని పొందగలుగుతాడు. మీ ఆలోచనల ద్వారా మీ కోరికలుగా మార్చుకోండి. మీ ఆలోచనని ఆటోమేటిక్గా మీరు కోరుకునే అన్ని సిద్ధమవుతాయి మీ దగ్గరికి. దానికోసం ముందు ఏం కావాలి, తెగింపు కావాలి. మరి ఇందాక చెప్పినట్టు ఉంటుంది అంటే ఒక ఆలోచన అనేది ఆ సీడ్ వేయాలి సార్. మనం పడుకునేటప్పుడు కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ అయినా సరే కానివ్వండి, డబ్బు వైపు వెళ్ళాల్సినటువంటి ఆలోచనని ఖచ్చితంగా మనం వేయాలి. అప్పుడే తెలియకుండా ఆలోచన అంతా యాక్షన్ ప్లాన్లోకి సమకూర్చేస్తూ పెడుతూ ఉంటుంది మనకి. ఏదో అంటారు కదా సార్, ఒక విత్తనం ఒక చోట వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా పెరిగిపోయి చెట్ల అడవిలానే తయారైపోద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ సార్.